హలో అండి. వెల్కమ్ టు వంటలు విశేషాలు. ఈరోజు మనం ఎక్కడికెళ్తున్నాం మీ అందరినీ కూడా నేను ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్తున్నాను. మా పిన్ని వాళ్ళ ఫార్మ్ హౌస్‌కి వెళ్తుంటే మేము కూడా వెళ్ళామన్నమాట. సో, ఇది ఫార్మ్ హౌస్. ఇందులో యూకలిప్టస్ చెట్లు చూసారా బోలెడున్నాయి. ఎందుకుంటాయా ఇన్ని? ఎందుకు పెంచుతారా అనుకున్నాను. అయితే ఇవన్నీ పేపర్ తయారు చేయడానికి ఇలా పెంచి 3, 4 ఇయర్స్ ఆ తర్వాత పేపర్ ఫ్యాక్టరీకి పంపిస్తారంట. సో మనకి యూకలిప్టస్ ఈ చెట్ల నుండి మనకి పేపర్ కూడా వస్తుంది. సో ఇదంతా ఫామ్ హౌస్. మేమైతే ఇప్పుడు అక్కడ మాకు ఒక ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు కింద పూజ చేయడానికి తయారీ చేస్తున్నాము. చక్కగా ఉసిరి చెట్టు కిందంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుని తర్వాత పూలతో డెకరేట్ చేసుకుని నెయ్యి దీపాలన్నీ పెట్టాము. ఆ అట్ట ముక్కలు ఎందుకంటే దీపాలు మంచిగా వెలగడానికి గాలికి పోకుండా ఉండడానికి ఈ అట్ట ముక్కలు పెట్టామన్నమాట. ఇలా 1 బై 1 అందరం నెయ్యి దీపాలు వెలిగించాము. 8 ఒత్తులు వేసాము. ఒక్కొక్కరుగా దీపాలు వెలిగించేసి ఆ తరువాత ఆ చెట్టు చుట్టుపక్కలంతా ప్రదక్షిణలు కూడా చేశాము. ఇది ఉసిరి చెట్టు కదా, కార్తీక మాసంలో పూజ చేస్తే మంచిది. కార్తీక మాసం అంటేనే స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే ఈ కార్తీక మాసం అన్నమాట. కార్తీక మాసం అంటేనే శివునికి చాలా ప్రీతిపాత్రమైన మాసం. కార్తీక మాసం అంటే ఈ 4 రోజులు పండుగలే. రోజు ఏదో ఒక పూజలు, దీపదానాలు, ఇంకా వ్రతాలు అందరూ చేసుకుంటూ ఉంటారనమాట. సో మేమైతే ఇక్కడ పూజ కార్యక్రమం చేస్తున్నాము. ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు కూడా చేశాము. ఆ తర్వాత భోజనాలు కూడా చేసాము. ఇది ఉసిరి చెట్టు కిందనే. నేను ఆ క్లిప్పింగ్స్ లాస్ట్లోకి యాడ్ చేస్తాను, అది కూడా చూడండి తప్పకుండా. ఇలా ప్రదక్షిణాలు చేశాం కదా. ఆ తర్వాత ఫామ్ హౌస్ అంతా చూడడానికి వెళ్ళామన్నమాట. అది చూసే లోపల మేము ఇంటి నుండి రైస్ కుక్కర్ అవన్నీ తీసుకొచ్చాము. రైస్ కుక్కర్లో బిర్యానీ పెట్టేసి ఆ తర్వాత ఫామ్ హౌస్ అంతా చూడడానికి వెళ్ళాము. వచ్చే వరకు మనకి రెడీ అయిపోతుంది కదా. కర్రీస్ అంటే ఇంటి నుండే చేసుకొని వచ్చేసాము. ఇది ఫామ్ హౌస్ ముందరంతా గార్డెన్ అన్నమాట. ఈ గార్డెన్లో బోలెడు చెట్లు ఉన్నాయి. గులాబీ చెట్లు, తర్వాత మందార చెట్లు, చామంతి చెట్లు, ఇలాగా బోలెడు చెట్లు ఉన్నాయి. కనకాంబరాలు, నందివర్ధనాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మెట్ట తామర చెట్లు. ఈ ఎల్లో ఫ్లవర్ చూసారా, ఇది ఏంటంటే డెకరేషన్ ఫ్లవర్ అంట. ఇందులో బోలెడు కలర్స్ ఉంటాయి. ఇక్కడ అయితే మనకి ఓన్లీ ఎల్లో కలరే కనిపిస్తుంది, కానీ చాలా బాగుంది ఈ ఫ్లవర్. ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ చెట్లన్నీ చూసారు కదా, చాలా బాగున్నాయి ఈ గార్డెన్లో. ఈ ఫ్లవర్స్ చూడండి వైట్గా ఎంత బాగున్నాయో. బుషీగా చెట్టు గ్రీన్గా, తర్వాత పూలు వైట్గా. ఇక్కడ చూడండి నల్ల కోడి, ఇంకొకటే పిల్ల ఉంది దీనికి. ఈ నల్ల కోడికి కాలు నుండి మొత్తం అంతా బ్లాక్ కలర్లోనే ఉంది. ఇది చాలా రేర్ కోడి అంట. ఇవన్నీ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి. బటర్ఫ్లై కూడా వచ్చింది. సో ఇది చూసారా, ఇది దువ్వాన అని చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. మీకు ఎవరైనా ఆడుకున్నారో లేదో నాకు తెలీదు. ఇప్పుడైతే మేము ఇంకా మొత్తం చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ట్రాక్టర్ ఉంది చూసారా, ఆ వెనకాలదే ఫామ్ హౌస్. ఈ ట్రాక్టర్ ఆ తర్వాత వెనక ట్యాంకర్ కూడా ఉంది. ఈ ఫామ్ హౌస్లో మందులు స్ప్రే చేయడానికి, ఇంకా ఫామ్ హౌస్ అంతా దున్నడానికి ఆ ట్రాక్టర్ యూజ్ చేస్తారనమాట. ఇదంతా మామిడి తోట. ఈ మామిడి తోట మధ్యలో కూడా చూసారా అంత నీట్గా క్లీన్ చేసి చదును చేసి దున్నేసి ఉన్నది. ఈ మధ్యలో మామిడి తోట మధ్యలో అంతా వేరుశెనగ అంటే పల్లి చెట్లు వేస్తారంట. సో ఈ మధ్యలో పల్లి పంట కూడా పండుతుందన్నమాట. పల్లీలు కూడా వచ్చేస్తాయి కొన్ని రోజులకి. ఇదంతా మామిడి తోట. ఆ తర్వాత బత్తాయి తోట కూడా ఉందంట.
అంత దూరం నడిచే ఓపిక లేక మేమైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే ఈ తోటలోనే చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత చెరువు కూడా ఉంది. కొంచెం చూడండి వాటర్ వాటర్గా కనిపిస్తుంది. అదంతా మొన్న ఈ వర్షాలకంతా చెరువు పొంగి ఇక్కడ కూడా చెరువులాగా తయారైందనమాట. అందులో ఫిషెస్ కూడా ఉన్నాయంట. ఫిషెస్ కూడా పెరుగుతున్నాయి. ఇదంతా మామిడి తోట ఇలా చూసుకుని ఇక్కడే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి, మనకి వినాయక చవితి అప్పుడు తుమ్మి కూర అని ఆకుకూర అమ్ముతారు కదా, అదే చెట్లు ఇవన్నీ మొలిచాయి వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి. ఇదిగోండి చెరువుని జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని బాదం చెట్లు ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి. ఎటు చూసినా ఈ మామిడి చెట్లే ఉన్నాయన్నమాట. ఇది ఫామ్ హౌస్లో పెంచుకునే డాగ్. మేము ఇలా చూసుకుని ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి బనానా చెట్లు. ఇవి చెట్టు ఆకుని యూస్ చేసుకొని మేము ఆ భోజనం చేస్తాం. ఇప్పుడు అరిటాకులో తింటే ఆ ఫీలింగే వేరు కదా. మనం అందరం పండగలప్పుడు చక్కగా అరిటాకులు తెచ్చుకొని అందులో భోంచేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇవి కూరగాయల చెట్లు ఉన్నాయి కొన్ని. ఇక్కడ బెండ చెట్లు ఇంకా దోస చెట్లు సొరకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారా గునుగు పూలు. మనకి బతుకమ్మ అప్పుడు కలర్స్ వేసి ఈ ఫ్లవర్స్ని అమ్ముతూ ఉంటారు. కలర్స్ వేస్తే చాలా అట్రాక్టివ్గా భలేగా అనిపిస్తాయి. ఇప్పుడేమో ఇక్కడ బోలెడు ఉన్నాయి గునుగు పూలు అవుతాయి. బతుకమ్మ పండగ దగ్గరలో ఉండుంటే నేనైతే అన్నీ కోసుకొచ్చుకునేదాన్ని. ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి అలా చూసి వదిలేసాము. ఇక్కడ మళ్ళీ ఈ పప్పాయ చెట్టు ఉంది. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ చెట్టు ఉంది. ఈ చెట్టు తర్వాత లిచ్చీ చెట్టు కూడా ఉందని చెప్పారు. చూపిస్తాను నేను ఆ చెట్టు కూడా. లిచ్చీ అంటే నార్త్ ఇండియాలో ఫేమస్, చాలా బాగా పండుతాయి. అక్కడి నుంచి తెప్పించి పెట్టించారు లిచ్చీ. అది కాయలు ఎన్ని రోజులకు వస్తుందో మరి. ఇప్పుడైతే చిన్న చెట్టే. ఇదిగోండి లిచ్చీ పెద్ద చెట్టు అవుతుందంట. చెట్టు పెద్దగా అయినాక కాయలైతే వస్తాయి. ఇదంతా మళ్ళీ గార్డెన్ అన్నమాట. మెట్టు తామర పూలు వచ్చాయి. ఆకులు కూడా చూడండి భలే ఉన్నాయి, గిరెలు గిరెలుగా. ఫామ్ హౌస్ ఫ్రంట్ లో ఉంది గార్డెన్ అంతా. ఎల్లో ఫ్లవర్ ఎంత బాగుందో. ఈ వీడియోలో కంటే నాకు అక్కడ చూస్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేచర్లో మనం ఆ రోజైతే మేము వెళ్ళిన రోజు ఎండ కూడా ఎక్కువ లేదు, చాలా చల్లగా ఉండటాన ఇవంతా తిరగగలిగామన్నమాట. సో చల్లగా హాయిగా ఉంది ఆ రోజు. ఇవన్నీ మీ అందరికీ చూద్దామని రికార్డ్ చేశాను. చూసారా ఎల్లో ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో, బోలెడు ఉన్నాయి. వైట్ ఫ్లవర్స్, నందివర్ధనాలు, మందారాలు, చామంతులు, కనకాంబరాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఫామ్ హౌస్. ముందు లాన్ ఉంది, ఆ తర్వాత ఇదంతా గార్డెన్ అన్నమాట. ఈ గార్డెన్లో బోలెడు చెట్లు, పూల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ లోపల కోళ్ళు పడుకొని ఉన్నాయి. ఆ తర్వాత కోళ్ళని లేపి మరీ చూపిస్తాను మీకు, క్లిప్ యాడ్ చేస్తాను. కనకాంబరాలు, పందెం కోళ్ళు అవన్నీ ఉన్నాయి. నాకు అయితే ఆ పందెం కోడి ఒకటి ఎత్తుకొని ఫోటో దిగాలని ఉంది, కానీ అవి పొడుస్తాయేమో అని భయం కూడా ఉంది. ఇదంతా మామిడి తోట అన్నమాట. ఇంకైతే లంచ్కి వచ్చేసాము. అంత ఫామ్ హౌస్ చూసుకొని. చూసారా అరిటాకు భోజనం, అరిటాకు అందులో బిర్యానీ చేసాము, వెజ్ బిర్యానీ, ఇంకా ఆలు కుర్మా, ఒక స్వీటు, దోసకాయ పచ్చడి, ఇంకా పెరుగు పచ్చడి ఇవన్నీ చేసుకున్నాము. చూసారా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు. చక్కగా వన భోజనాలు చేసేసుకుని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయ్యే లోపు చూపిస్తానగా కోళ్ళన్నీ నిద్ర లేపాం పాపం, వాటిని పడుకొని ఉంటే అవి తింటున్నాయి. గిజ్జులేస్తే పందెం కోళ్ళు కూడా చూసారుగా
నాకైతే ధైర్యం సరిపోలేదు ఎత్తుకోవడానికి పొడుస్తాయేమోనని. సో, ఇంకా రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.